ఒక్క నిమిషంలో నేను సబ్జెక్ట్ చెప్తానండి. యా యా ప్లీజ్ ప్లీజ్ మా చెప్పండి. ఊర్లో అందరికి ₹1 ఎక్కడ ఏ ఊరు మీది? మీ ఊరు పేరు చెప్పండి. ఎక్కడ? ఇబ్రహీంపట్నం అండి, రంగారెడ్డి జిల్లా. ఇబ్రహీంపట్నం. ఓకే ఐబీపీ. అయితే మా ఊర్లో అందరికి ₹1, ₹10, ₹11 పడ్డాయండి. ఆహాహా ఓకే. ₹1 ₹10. ఈ బాధలో నుంచి నేను మాట్లాడతానండి. ఒక్కటే నిమిషం నాకు టైం ఇవ్వండి. చెప్పండి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు గత 10 రోజులుగా మనం చూసుకుంటే ఏం జరుగుతుందండి? అసలు హైకోర్టు కోసం 100 ఎకరాలు కావాలని సమీక్ష. అవును. ముఖ్యమంత్రి గారు పోయి హెచ్ఆర్డి భవన్ లో పోయి ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టుకోవాలని సమీక్ష. కొత్త క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకునేది. నిన్న సీఎం గారు ఐఏఎస్ లతో సమీక్ష పెట్టి ఏం చెప్పారండి? ఆర్ఆర్ఆర్ కి ఓఆర్ఆర్ కి మధ్యలో 500 నుంచి 1000 ఎకరాల బిట్లు చూడండి అని చెప్తాడు. ఇదంతా కాకుండా ఒక 4 సార్లు ఢిల్లీకి పోయి వస్తారండి. అవును. సరే, ఇదంతా పక్కన పెడితే నిన్న షబ్బీర్ అలీ గారు ఎవరైతే ముఖ్యమంత్రి గారు పక్కన ఉంటాడో ఎప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అవును. సో మేమేమనుకున్నాము, అరే రైతులకు టైం పడింది కదా, మా గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడతారని మేము ఆశగా చూసినామండి ప్రెస్ మీట్. ఓకే. అందులో ఏం చెప్తారండి? సోనియా గాంధీ గారు మెదక్కి వచ్చి పోటీ చేయాలని మేము తీర్మానం చేసుకున్నామని చెప్తారు. ఓకే. ఇది కాకుండా ఏం చెప్తారు? అతి తొందరలోనే నామినేటెడ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాము అని చెప్తున్నారు. ఓకే. అంటే సరే, అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో